గత 5 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్లో రౌడీయిజం ఎక్కువైపోయింది, మర్డర్లు ఎక్కువైపోయాయి అని బయట ప్రచారం నడుస్తూ ఉంది. దీని మీద మీరేమంటారు? అది రాజకీయ కోణ విమర్శే. ఎందుకంటే ప్రతి సంవత్సరం క్రైమ్ రేట్ ఇస్తుంది, నేషనల్ క్రైమ్ రేట్ ఇస్తుంది. ప్రతి ఇయర్ డిసెంబర్ ఎండింగ్లో ఇచ్చేస్తుంటారు. ఒక్కొక్కసారి జనవరి ఫస్ట్ వీక్లోనూ వస్తూ ఉంటుంది. క్రైమ్ రేట్ ఎప్పటికీ పెరుగుతూనే ఉంటుంది. ఏ దేశంలో అయినా ఎక్కడైనా కొంచెం మ్యూచువల్ అంటే ఒకసారి కిడ్నాప్లు ఎక్కువవుతాయి, కొన్ని కబ్జాలు ఎక్కువవుతాయి, ఒకసారి మర్డర్లు ఎక్కువవుతుంటాయి. పెద్ద విషయం ఏం కాదు అది. వీళ్ళు రాజకీయంగా దుమానం రేపడానికి మాత్రమే ఆ విధంగా విమర్శిస్తున్నారు. కానీ ఆ రేషియో వీళ్ళేదైతే చెప్తున్న రేషియో అయితే పెరిగిందో అది ఒక్కసారి ఏం పెరగలేదో. గత 10 సంవత్సరాలు 20 సంవత్సరాల నుంచి రేట్ తీస్తే కూడా అదే ప్రోగ్రెసివ్గా అనిపిస్తుంటుంది. క్రైమ్ అనేది ఎప్పటికి కూడా కంట్రోల్ అవుతుంది అనుకుంటాం, కానీ రూపాన్ని మార్చుకుంటాడు. వాళ్ళు రూపాన్ని ఈరోజు గంజాయి స్మగ్లింగ్ చేస్తుంటాడు, ఇక్కడ స్ప్రైట్ కాకుండా రేపు ఇంకో రకమైన స్మగ్లింగ్కి వెళ్తాడు వాడు. సో క్రైమ్ రేట్ కొంచెం మారుతుందేమో, కానీ విధానం మారుతుందో కానీ క్రైమ్ ఎప్పటికీ ఉంటుంది. ఒక్కొక్కసారి ఏంటంటే వచ్చిన ఆఫీసర్ కానీ ప్రభుత్వ పాలసీలు ఎక్కువగా ఉన్నప్పుడు ఏముంటుందంటే కబ్జాలు కానీ కూడా చూడడం, కిడ్నాప్ల విషయంలో చూడడం, ఈ హౌస్ బ్రోకర్స్ అంటారు, మన దొంగతనాలు జరుగుతున్నప్పుడు వీటి మీద కొంచెం ఉక్కు పాదం ఎక్కువ పెడుతుంటారు. అవి కంట్రోల్ అవుతాయి. ఆ తర్వాత ఆటోమేటిక్గా ఇప్పుడు మన సైబర్ క్రైమ్ కూడా పెరిగింది. అవంటున్న వ్యవస్థీకృత నేరాలు అవన్నీ. మరి సైబర్ క్రైమ్ వ్యవస్థీకృత నేరం కాదు వాస్తవానికి. అంటే ఇక్కడ కొంతమంది అంటున్న మాట ఏంటంటే, సార్ మనిషిని చంపి పడేసినా సరే పట్టించుకునేవాడు లేడు, అండ్ కేసులు కూడా అంత గట్టిగా నిలబడట్లేదు అన్నట్టు చెప్పారు. అది తప్పుడు ఆరోపణ. అది ఒకవేళ ఉన్నా కూడా ఇప్పుడు ప్రత్యేకంగా ఈ 5 ఏళ్ల కాలంలో కాదు, గత పూర్వ 5 ఏళ్ళలో కానీ ఇంకో 5 ఏళ్ల కింద తీసుకున్నా కూడా అట్లాంటి నేరాలు ఉంటూనే ఉంటాయి. విధానం ఉంటే ఉంటుంది. ఎక్కడో అక్కడ జరుగుతుండొచ్చు. ఆ నేరం అంటే మీరు చెప్తున్నటువంటి ఆ వైఫల్యం అంటారు, అది జరుగుతున్న మీరు చెప్తున్న వైఫల్యం ఏంటంటే కింది స్థాయి అధికారుల నిర్లక్ష్యం కావచ్చు, లేదా కమ్యూనికేషన్ గ్యాప్ ఉండవచ్చు. అంటే సరైన అంకిత భావనని అధికారులు ఉండవచ్చు, లేదా వాళ్ళ వీటికన్నా ఇంకెక్కువ ప్రెషర్స్ ఉంటాయి. వాస్తవానికి ఏం చెప్పాలంటే ఈ ఇన్వెస్టిగేషన్స్ కన్నా ఇప్పుడు రాజకీయ ఇన్వెస్టిగేషన్స్ ఎక్కువగా ఉన్నాయి. అంటే ఒక పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి సిబ్బంది మీద వాళ్ళు ఆ పరిధిలో జరగబోయే నేరాలను అదుపులో పెట్టుకోవడానికి వాళ్ళు గస్తీ చేయడం, రకరకాలైన రివ్యూస్ చేసుకోవాల్సి ఉంటుంది, అవన్నీ సమీక్షించుకోవాల్సింది ఉంటుంది. ఆ పని కన్నా వీళ్లకు జరిగిన నేరాన్ని ఇన్వెస్టిగేట్ చేయడం, దీంతోపాటు ఈ రాజకీయ నాయకులు రోజు చేసేటువంటి హడావుడులు, దీంతోపాటు నిఘా, ఇప్పుడు కొత్తగా వింటున్నాం ఫోన్ ట్యాపింగ్ అని, నిఘాలని, ఇతర ప్రతిపక్ష నాయకుడు ఏం చేస్తున్నాడు, వాళ్ళు ఏం చేస్తున్నారు, లేదా వాళ్ళకు సెక్యూరిటీ ఇవ్వడం, వీటి మీద ఎక్కున్నప్పుడు ఆటోమేటిక్గా కొంచెం నేరాలు పెరుగుతుండొచ్చు, లేదా ఇన్వెస్టిగేషన్ లేట్ అవుతుండొచ్చేమో. కానీ వాటిని రాజకీయ కోణంలో విమర్శలకు వాస్తవ దొరకడానికి అయితే దూరంగా ఉందని చెప్పచ్చు. ఓకే, ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు కనుక ఆంధ్రప్రదేశ్లోకి వస్తే ఖచ్చితంగా భూ కబ్జాలు ఎక్కువైపోతాయి, అన్ని భూములు లాక్కుంటారు, అండ్ ప్రతి ఒక్కరికి బానిస బతుకు అనేది అయిపోద్ది అని చెప్తున్నారు. ఉద్యోగాలు ఏం రావు, మరో బీహార్ లాగా తయారైపోయింది, హైదరాబాద్ మోహన్ చూసుకుంటూ పరిగెత్తాల్సి వస్తుంది ప్రతి ఒక్క స్టూడెంట్ అనే రకంగా కొంతమంది విమర్శిస్తున్నారు. ఇలాంటి మాటలు వస్తున్నాయి, వింటున్నారు. దీని మీద మీరేమంటారు? ఎవరు విమర్శించారు మీకు ఉద్దేశంలో చెప్పండి ఒకసారి. సార్ మాట్లాడుతున్న వాళ్ళు మీరు సోషల్ మీడియాలో చూసుకోండి, స్టూడెంట్స్ కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, బయట ఉన్న ప్రజలు కావచ్చు, ఎవరైనా సరే అంటున్న మాట ప్రజలు అంటున్నారని ఎక్కడా లేదు. ఒకవేళ అన్నా మనం ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళు అంతా ప్రజలే సార్. ప్లాట్ఫామ్లో జరుగుతున్న వ్యవహారం అది సోషల్ ప్లాట్ఫామ్లో జరుగుతున్నప్పుడు పేడు అని మనం అంటుంటాం, కానీ పేడు ఇస్తున్నారో మనకు తెలియదు. ఇక్కడ అభిమానంతో పనిచేసే వాళ్ళు ఏదో రకరకాల ఆరోపణలు చేస్తూ ఉంటారు. అది ఆరోపణలే, వాటిని ప్రూఫ్ కానీ నిజ నిర్ధారం కానీ ఉన్నప్పుడు మాత్రం నేను ఎండార్స్ చేయగలుగుతాను. గాలికి వచ్చిన వార్తల్ని వాళ్ళు విమర్శించిన వార్తల్ని నేను అవునని అని చెప్పలేను, కాదని చెప్పలేను. ఎందుకంటే వాళ్ళు రాజకీయ విమర్శగానే చూడాలి దాన్ని. నిజంగా క్రైమ్ రేట్ పెరిగిందంటే మళ్ళీ గణాంకాలన్నీ తీసుకోవాలి, కబ్జాలు తీసుకోవాలి. అట్లా అంత ఇమాజినేషన్, అంత ఊహ కదా. ఒక మాట చెప్తాను సార్, ఇప్పుడు మీరు అంటున్నారు ఏది యూట్యూబ్లోనో వీడియోలోనో ఎక్కడైనా చూస్తే వాళ్ళు ఛానల్ సాల్వ్ చేస్తున్న పని అని చెప్తున్నారు మీరు. కానీ నేను అక్కడ అనేది ఏంటంటే ఇన్స్టాగ్రామ్లోనో లేక యూట్యూబ్లోనో ట్విట్టర్లోనో వాళ్ళు ఫేస్బుక్లోనే వీళ్ళు పోస్టులు చేసుకోవడం, కామెంట్లు చేసుకోవడం, ట్రోల్ చేసుకోవడమే తప్పించి, లేదా ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఆ పార్టీ అభిమానులుగా వాళ్ళు విమర్శిస్తూనే ఉంటుంటారు. అదే విషయం కదా సార్, ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన పీపుల్స్ చాలా మంది ఫ్రెండ్స్ నాకు ఇక్కడ ఉన్నారు హైదరాబాద్లో, వాళ్ళు చెప్తున్న మాట కూడా ఇదే నేను విన్నాను చాలా చోట్ల. సో విన్నాను కాబట్టి ఇది నా మైండ్లో ఉంది. అనేది అదే, అది అభిమానపరంగా రాజకీయ పరంగా కోణంగా చూడాలి. కానీ రేపు జగన్మోహన్ రెడ్డి వచ్చి ఖచ్చితంగా కబ్జాలు చేస్తాను నేను అలాగే వైసీపీ మళ్ళీ వస్తే ఇదే జరిగిద్ది అనేది నా టాపిక్. నేను చెప్పే మాట ఇది, నాట్ ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారు. ఒకసారి వాస్తవానికి అయితే ఒక రాజకీయ నాయకుడు మళ్ళీ ఒకసారి గెలిచిందనుక ఆయనకు బలంగా పెరుగుతుంది, ప్రజల్లో ఉన్న భయం కూడా తగ్గిపోయి కొన్ని చేస్తారేమో. కానీ
చేస్తాడని నేను ఎలా చెప్పగలుగుతాను? జరిగితే మాత్రం విమర్శించవచ్చు. అలాంటివి గాలి వార్తలను గాలిగానే పెట్టాలి, కానీ దాని గురించి మనం ముందుగానే కామెంట్ చేయడం అనేది నాకున్నటువంటి విశేషంలో అలా చెప్పలేను. వస్తుందని ఎలా చెప్పగలుగుతాను? కబ్జాలు చేస్తాను నేను ఎలా చెప్పగలుగుతాను? ఓకే, కబ్జాలు అవుతున్నప్పుడు ఇది కబ్జానా కాదంటే చెప్పగలుగుతాను, కానీ ఆయన వస్తే కబ్జాలు అవుతాయని ఎలా చెప్తాం? అలాగే చెప్పాలంటే చంద్రబాబు నాయుడు వస్తే కుంభకోణాలు ఎక్కువైతాయి అని పేపర్ మీద పేపర్ వర్కే ఉంటుంది, కానీ కింద వాస్తవాలు కూడా చెప్పాలి, అది కూడా చెప్పాల్సి ఉంటుంది. సో అది రెండింటికి కూడా రాజకీయ కోణం విమర్శలను చూడాలి, కానీ వాస్తవాలు అయితే కాదు. ఓకే, చంద్రబాబు నాయుడు గారి గురించి ఆంధ్రప్రదేశ్ జనాలు ఏమనుకుంటున్నారు? ఆయన గెలిచే అవకాశం ఎంతవరకు ఉంది? ఎందుకు అంటే కూటమితో పాటు వస్తున్నారు, కూటమిగా కలిసికట్టుగా పోటీ చేస్తున్నారు, ఏ విధంగా ఉండబోతున్నారు? వాస్తవానికి రెండు రకాల కోణంలో చెప్తే, చంద్రబాబు నాయుడు ఓడిపోయి ఉండడం, సెంటిమెంట్ అయితే చెప్పినట్టు ఓడిపోయి ఉండడం, వృద్ధాప్యంలో ఉండడం, ప్లస్ ఆయనకున్నటువంటి ఆ కుల సమీకరణాల విషయాలు కానీ, మ్యానిపులేటివ్ విషయంలో కానీ, ఇవి ఇంకా పోతే ఇప్పుడు వస్తున్నటువంటి కూటమిగా జనసేన పవన్ కళ్యాణ్ విషయంలో చూసుకున్నా, అంటే ప్రభుత్వానికి వ్యతిరేక ఓటు చీలకుండా కూటమిగా పాజిటివ్గా ఒకవైపు తీసుకురాగలడంలో చంద్రబాబు సక్సెస్ అని చెప్పచ్చు. కానీ ఇవన్నీ ఒకవైపు అయితే, ఉచిత పథకాలు ఎంతవరకు ఆకర్షిస్తాయి? చంద్రబాబు నాయుడు కన్నా జగన్మోహన్ రెడ్డికి విశ్వసనీయత ఎక్కువ ఉంది ఉచిత పథకాల విషయంలో. సో ఇవి ఎట్లా జరుగుతుంది అనేది రేపు ఓటు సరళి చూసి చెప్పాల్సింది. ముందుగా నేనైతే ఏం చెప్పలేను. గ్రౌండ్ స్థాయిలో ఉన్నంత వరకు అయితే నాకున్నటువంటి అవగాహన ప్రకారం ఎన్నికలకు ఒక 6 నెలలు 1 year ముందు వైఎస్ఆర్సీపీ పార్టీకి కొంచెం వ్యతిరేక కోణాలు అన్నమాట వాస్తవం. అది ఎప్పుడైతే ఎన్నికల షెడ్యూలు, ఎన్నికల విధానాలు రావడం, పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే కూటమి అన్నాడో అప్పుడు కొంచెం వైఎస్ఆర్ పార్టీ భయపడిందని చెప్పవచ్చు. విశ్లేషణ ప్రకారం కూడా చూస్తే కూడా కొంచెం ఇబ్బందిగానే ఉంది. ఎప్పుడైతే ఎన్నికల షెడ్యూల్ వచ్చి ఉచిత పథకాలు, ఈ కూటమి ఏర్పడడం, పవన్ కళ్యాణ్ రాజకీయ ఎత్తుగడలలో పొరపాట్లు ఉండడం, ఇవన్నీ చూసినప్పుడు క్రమేపీ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళ విధానాలన్నీ ప్రజలకు చేరడం, విస్తృతంగా ప్రచారం చేయడం, ఉచిత పథకాల విషయంలో కాన్సన్ట్రేట్ చేయడం, వాళ్ళు యూనిట్ వైజ్గా ప్రాక్టీస్ చేయడం, గ్రామీణ స్థాయిలో వాళ్ళు 5 years నుంచి అంటే డే 1 నుంచి కూడా బెనిఫిషియర్తో కనెక్టివిటీలో ఉన్నారు వాళ్ళు. ఇక్కడ తెలంగాణలో జరిగిన పొరపాటు అదే, బెనిఫిషియర్తో ఎప్పుడు కూడా కనెక్టివిటీ లేరు. బెనిఫిషియర్తో కనెక్టివిటీ లేకుండా వీళ్ళంతా కూడా మేము ఇచ్చేసాం, మేము రైతు బంధించాం, ఇబ్బందించాం, మా లిస్టులో చూస్తే మొత్తం 26 లక్షల మంది మా బెనిఫిషియర్స్ ఉన్నారు అనుకున్నారు, వాళ్ళతో కనెక్టివిటీ లేరు. సో మైండ్ వాష్ చేయడం వల్ల కానీ మార్పు కోరడం వల్ల వాళ్ళు ఓటేయలేదు. కానీ ఇక్కడ వైఎస్ఆర్ పార్టీ మాత్రం ఖచ్చితంగా కనెక్టివిటీ ఉన్నారు. వాళ్ళ మధ్యలో ఎవరు ఉన్నారంటే వాలంటీర్ రూపంలో ఒక వారధి ఉంది, దాంతో కనెక్టివిటీ ఉన్నారు. సో ఇది అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడికి ఏదైతే ప్లస్లు బాగా కలిసి వచ్చే అంశాలు ఉన్నాయో వారికి ప్రొడక్ట్గా ఇక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డిది ఖచ్చితమైన ప్లానింగ్ ఉండడం అనేది డిసైడ్ ఫ్యాక్టర్ ఎలా అవుతుంది అప్పుడే చెప్పలేము. ఓకే.